సలార్ సునామీ స్టార్ట్ అవబోతోంది. శుక్రవారం రిలీజ్ అవుతున్న ప్రభాస్ మ్యాసివ్ మూవీ రిలీజ్ అవ్వకముందే రికార్డులు క్రియేట్ చేస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ దగ్గర నుంచి ప్రీమియర్స్ వరకు ప్రతి విషయంలో సెన్సేషన్ అవుతున్న సలార్ ఓపెనింగ్ డే RRR రికార్డ్ బద్దలు కొడుతుందా? ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న సలార్ మీద అంచనాలు ఇప్పటికే పీక్స్ లో ఉన్నాయి. ఈ యాక్షన్ మూవీ ఎప్పుడెప్పుడు థియేటర్ లోకి వస్తుందా అని ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. అందుకే రిలీజ్ టైం కంటే ముందే బెనిఫిట్ షోస్ తో అదరగొట్టబోతోంది సలార్ పెయిడ్ ప్రీమియర్స్ కోసం ఇప్పటికే ఫ్యాన్స్ పోటీ పడుతున్నారు. మరోవైపు థియేటర్ల విషయంలో చిన్న చిన్న ఇష్యూస్ ని క్లియర్ చేసుకోవడానికి ట్రై చేస్తున్న సలార్ మాక్సిమం థియేటర్లలో రిలీజ్ అవడానికే ఏం చేస్తోంది. సలార్ ఈ శుక్రవారం రిలీజ్ అవుతోంది. అయితే శుక్రవారం తెల్లవారుజామున 1 గంటకు ఫస్ట్ బెనిఫిట్ షో పడబోతోంది. ఇప్పటికే హైదరాబాద్ లో 20 థియేటర్లలో ప్రీమియర్స్ బెనిఫిట్ షోస్ వేస్తున్నట్టు అనౌన్స్ చేసింది టీం. వీటికి టికెట్ 2000 నుంచి 10,000కు మించి పే చేయడానికి రెడీ అవుతున్నారు ఫ్యాన్స్. అంతేకాదు ఇప్పటికే సలార్ రిలీజ్ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్ పెంచుకోవడానికి కూడా ఓకే అనడంతో సలార్ కలెక్షన్లు ఓ రేంజ్ లో ఉండడం గ్యారంటీ అంటున్నారు జనాలు. తెలంగాణలో మల్టీప్లెక్స్ లో 100, సింగిల్ స్క్రీన్ లో 65 రూపాయలు, ఆంధ్రాలో టికెట్ కి 40 రూపాయలు పెంచుకోవడానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్ లో $2 లక్షల టికెట్ సేల్స్ జరిగిపోయాయి. అయితే ఈ మధ్య కాలంలో ఫస్ట్ డే కలెక్షన్లు RRR సినిమా మీదే ఉన్నాయి. మరి సలార్ పెంచిన రేట్లు ప్రీమియర్స్ తో కలిపి ఫస్ట్ డే కలెక్షన్లు బాగా వర్కౌట్ అయ్యేలా కనిపిస్తోంది. అదీగాక సౌత్ లో ప్రభాస్ కి పోటీ లేకపోవడం, నార్త్ లో కూడా ప్రభాస్ కి మంచి మార్కెట్ ఉండడం, క్రిస్మస్ ఎక్స్టెండెడ్ హాలిడేస్ కావడంతో జస్ట్ హిట్ టాక్ వస్తే సలార్ కి కలెక్షన్లలో అడ్డుపడే ఛాన్స్ ఉండకపోవచ్చనే టాక్ వినిపిస్తోంది.